చేస్తే ఆదితో అది మనం చూస్తే నవ్వు ఆగకుండా వస్తే ఏం చేస్తావు? నవ్వేస్తావు, అర్జెంట్ గా వాళ్ళని పెళ్లి చేస్తావు. లెట్స్ వెల్కమ్ హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజెస్ టీమ్. మేమిద్దరం దొంగలం అండి. నా పేరు రంగడు, వీడి పేరేం పెట్టలేదండి బాబు. మేము మామూలు వాళ్ళం కాదండి. ఎంత మంచి దొంగలం అంటే ఎవరైనా నిద్రపోతున్నప్పుడు చేతుకున్న ఉంగరాలు చైన్లు లేపుతాం కానీ వాళ్ళని లేపం అంత మంచి దొంగలం మేము. దొంగలకి ఏ లక్షణాలు ఉంటే బెటర్ అంటారా? ఏం లేదురా, కొట్టేసేటప్పుడు చుట్టుపక్కల చూడాలి, నెమ్మదిగా బుల్లెట్ భాస్కర్ స్కిట్ అంత టైం తీసుకోవాలి. కొట్టేసిన తర్వాత మన స్కిట్ పరిగెత్తాలి ఉండకూడదు. అయినా మనమే కదరా, జనాలు కూడా కొట్టేస్తారు. ఎలా కొట్టేస్తారు వాళ్ళు? ఏం లేదురా, మనకు దొరికితే కొట్టేస్తాం, వాళ్ళకి దొరికితే కట్టేసి కొట్టేస్తారు అంతే. నాకు అర్థం కావట్లేదు. ఒకటి మొత్తం చూస్తున్నాను కానీ సాన్సర్ పర్స్ కనపట్లేదురా. పర్సు కొట్టేద్దామనే పాకెట్ లో చేయి పెట్టా, పర్స్ లేదా? ఏమీ లేదు. ఇదా కాదని చెప్పి టీమ్ లీడర్ల ఇంటికి వెళ్ళి దొంగతనం చేద్దాం. నేను దొరికాయా? స్కిట్ పేపర్లు తప్ప ఆస్తి పేపర్లు ఏమి లేవు ఒక్కరింట్లో కూడా. బాగానే సంపాదించారు కదరా. ఏంటి సంపాదించేది? పెళ్ళైన వాళ్ళేమో ఇంటి ఖర్చులు వాడుతున్నారు, పెళ్లి కాని వాళ్ళేమో ఇంటి ఖర్చులు వాడుతున్నారు. ఇంకా ఏదో విజులు వచ్చిందిరా, పోలీస్ విజులు అనుకుంటా. సరే ఇంట్లోకి వెళ్ళిపోదాం. అక్క మన ఇంట్లో దొంగలు పడ్డారు అక్క. దొరికేశారు వాళ్ళకి. మా ఇంట్లోనే దొంగతనం చేస్తారా? మిమ్మల్ని కత్తితో మటన్ కొట్టినట్టు కొట్టాలా? కొడవలతో గడ్డిని కోసినట్టు కొయ్యాలా? రోకలతో కారపొడిని దంచినట్టు దంచాలా? ఏం చేయాలి? ఏంటంటే చంపడానికి ఏదో టూర్ కు పంపడానికి ఆప్షన్లు ఇచ్చినట్టు ఆప్షన్లు ఇస్తున్నారు. మా అక్క గురించి నీకు తెలీదు, గతంలో స్వర్ణక్క. ఆవిడ స్వర్ణక్క, ఇడి చింతపెక్క మేము చూడాలి. ఏంటి ఎటకారాలు? పోలీసులు పిలమంటారా? అవుతుందండి, మీరు ఏం చెప్తే చేస్తాం, పోలీసులు వద్దు. అయితే మా అందరికి టిఫిన్ చేయి. ముందు పిండి కలుపు. ఇప్పుడు అనసూయ దోశలకి పిండి కలపాలి. పిండి కలపమన్నా, పులిహోర కలపమన్నా. అక్క చెప్పినట్లు చెయ్యి, లేకపోతే తొక్క తీస్తా. అక్క ఈ ఒక్క స్కిట్టే ఉంటది, బయటికి వెళ్ళాక నేనే ఉండాలి, పక్కన చూసుకో. అంత లేదు, వాళ్ళని లైఫ్ లాంగ్ నాతోనే పెట్టుకుంటాను. అలాంటి మాటలు ఇవ్వకండి. 150 సినిమాలకు సంపాదించిన 150 నిమిషాలుగా చేస్తారు. వాళ్ళ గురించి వదిలే అక్క, నేను మాత్రం లైఫ్ లాంగ్ నీతోనే ఉంటా. ఎందుకురా నేనంటే నీకు అంత ఇష్టం? బోడుప్పుల్లో ఒక స్థలంగా ఉన్నారు, దాన్ని బాకీ తిరుగుతారని. వాళ్ళు టిఫిన్ చేస్తుంటారు, నువ్వు బాగా పాడక్క. పాట పాడతారు, ఇవిడే పాట పాడతారంట. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. ఏదో ఒక రాగం పిలిచింది వేళ, నాలో నిదురించే గతమంతా కదిలేలా. అరే చూసావరా ఎంత బాగా పాడారా, అచ్చం ప్రొఫెషనల్ సింగర్ లా పాడారా. ఊరికేండి నేను పొగిన రియాక్షన్ లేదండి. అలా పొగిడితే ఎవర్రా? అనసూయ డ్రెస్ ఈ రోజు పెద్దగా ఏం బాగాలేదనుకుంటా. నిజంగా బాలేదా? చూసారా, మామూలుగా ఆడాలు వాళ్ళని పొగిడితే వచ్చే సంతోషం కంటే వేరే వాళ్ళని తిరిగితే వచ్చే సంతోషమే ఎక్కువ. అసలు నువ్వు చదువుకొని పెద్దయ్యాక ఏమవుదాం అనుకుంటున్నావు? నేను చదువుకొని పెద్ద పెద్ద బిల్డింగ్లు కడదాం అనుకుంటున్నాక్క. నువ్వేం కడదాం అనుకుంటున్నావురా? వాడు నెల వడ్డీలు కడదాం అనుకుంటున్నాడు. అక్క మా అమ్మలు వచ్చినట్లుంది, వాళ్ళు వదిలేదు. ఓకే థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ మేడం. హలో, వాల్మీకి కూడా ఒకప్పుడు దొంగే, కానీ తర్వాత రామాయణం రాశారు. మీరు కూడా మారి ఏదో ఒకటి రాయండి. ఓకే అండి. ఏం రాస్తారు? వాడికి తలనొప్పి పోతే నేను బాబు రాస్తా, నాకు తలనొప్పి పోతే వాడి బాబు రాస్తా. అక్క మా అమ్మలు వచ్చేస్తున్నారు. రండి, ఏదో ప్రయాణం చేయలే, చచ్చిపోతున్నాను. మేడం రండి. మేడం రండి. కొత్త సంవత్సరం ఎలా ఉంది? కొత్త సంవత్సరం బానే ఉంది, కానీ నేను నిన్ను మేడం అంటాం చాలా దడ్డంగా ఉంది. మీరు చెప్పారని పనిలో పెట్టుకున్నాను, నా మీదే పంచులా. ఒకసారి గతం తిరిగి చూసుకో. గతం సంగతి పక్కన పెట్టండి, మీ ఫ్యూచర్ గురించి ఒకసారి ఆలోచించండి. అంట్లు తోమేవా? ఆయన అంటుకుంటే నిన్నేసి తోమేనండి. ఏంటి? పాత్రలకు మసి అంటుకుంటే కొబ్బరి పీచు పెట్టి తోమేమని చెప్తున్నారు. సరే, బట్టలు ఉతికావా? ఉతుకుతా అవ్వని ఉతుకుతా.
ఇన్ని రోజులు మీ ఇంట్లో లేవు కదా, పిల్లలకి ఏమైనా చదువు చెప్పావా? ఏం చెప్పావు? ఇట్రారా. 33లో 3 పోతే ఎంత? కుడివైపు మూడా ఎడమవైపు మూడా? అది తమరు చెప్పిన చదువు. అమ్మో అమ్మో, మీ ఇంట్లో లేనప్పుడు ఎవరన్నా తీసుకొచ్చి మేపేవన్నమాట. అప్పటి నుంచి చెప్తూనే ఉన్నా, వద్దండి ఇంట్లో పని మనిషి వద్దంట అన్న. నాకేం చేస్తావో తెలియదు. ఆవిడ ఇంట్లో నుంచి ముందు తొందరగా పంపించేసాయి. అమ్మా, నువ్వు నా కూతురు అని దానికి చెప్పలేను, నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పి నీకు చెప్పలేను. నువ్వేం చెప్పలేవని వాడు కూడా నీకు 2 డైలాగులు రాశాడు. నాకెందుకు ఆ ఫ్యామిలీ బాగా గుర్తొస్తుందిరా. ఏంట్రా? ఏమన్నా నా అందం నాకు అడ్డుగా వస్తుందిరా. ఓ స్కిట్గా అనుకున్నా, నీకు కూడా వస్తుందా? సరే సరే, అరే ఆవిడ వస్తున్నారా? వాళ్ళ ఇంట్లో నుంచి తరిమేశారు. మిమ్మల్ని ఇంట్లో నుంచి పంపించేశారా? మా ఇంట్లో ఉండండి. ఇది ఇల్లా? ఒక మంచం లేదు, ఒక కిటికీ లేదు, ఒక తలుపు లేదు, ఎట్లా? తెలుసు కదండి, ఒక ఇళ్ళపట్టా ఇంచొచ్చు కదా మీరే. మీరు కూడా ఇన్ని ఈవెంట్లు చేస్తున్నారు కదా, గృహ ప్రవేశం ఈవెంట్ చేయొచ్చుగా. నేను చేశా మేడం. గృహప్రవేశం అంటే మన ఇంట్లోకి వెళ్ళాలరా, వేరే ఇంట్లోకి కాదు. ఏమండి, మీరేం బాధపడకండి. మీలో ఒక సింగర్ ఉన్నారని మేము ఆ రోజు గుర్తించాం. ఖచ్చితంగా మీరు పెద్ద సింగర్ అవుతారు. మాకు తెలిసిన మ్యూజిక్ డైరెక్టర్ ఒక అతను ఉన్నాడు, అతని దగ్గరే తీసుకెళ్తా. ఓకేనా? Thank you. రండి సార్. నమస్తే సార్. నమస్తే. నమస్తే కూర్చోండి సార్. పల్లవించు తొలి రాత్రిరే ఏమండి, అది తొలి రాత్రి కాదండి, తొలి రాగం అది. మీరు అర్ధరాత్రి పాటలు ఆపి మాకు అర్థమయ్యే పాటలు పాడండి ప్లీజ్. నేను ఒక కొత్త ట్యూన్ కడుతున్నాను. ఊరెళ్ళిన తల్లిదండ్రుల కోసం ఒక పిల్లవాడు వెయిట్ చేస్తున్నాడు. ఓహో. ముందుగా వాళ్ళ నాన్న వచ్చాడు. అప్పుడు ఆ కుర్రాడు పాడతాడు, నానొచ్చేనంటే అమ్మొస్తది, అమ్మొచ్చిందంటే ఏదో తెస్తది, దమ్ దమ్ దిగా దిగా. ఇదిగో ఇదే దిగా. ఇక్కడ మేడం గారు ఉన్నారు, ఆవిడకి సంబంధించి ఆవిడ ఒక పాట పాడాలి. ఎందుకంటే సింగర్, పెద్ద సింగర్. అవునా? అందుకని ఏదైనా కొత్త ట్యూన్ ఇస్తే ఆవిడ పాడేస్తారండి. అదిరిపోయే ట్యూన్ కడతా చూడండి. రోజ్ 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 రోజా పువ్వా, రోజా పువ్వా, రోజా పువ్వా, పోరా పువ్వా. అయ్యి కాదురా, ఒకసారి ఆవిడ వాయిస్ ఉంటే నీకే అర్థమైతే ఆవిడ ఎంత పెద్ద సింగరో. ఆవిడనే పాడమని నేను మీరు పాడండి, వినాలి మనోడు. పాడండి. ఎంత బాగా పాడారంటే ఈ అమ్మాయి ఫ్యూచర్ లో పెద్ద సింగర్ అవబోతుంది. థ్యాంక్ యూ సార్. సింగర్ అవుతున్నారన్నందుకు అంత సిగ్గుపడతారా? అందుకు కాదండి, మొన్న ఒక ఈవెంట్ లో అమ్మమ్మ అత్తయ్య అని ఒకసారిగా అమ్మాయి అనేసరికి ఆ సిగ్గు. పాట కంటిన్యూ చేయండి. అమ్మా, మీరు సాధించిన ఘనతానికి మీకు సన్మానం చేయాలనుకుంటున్నాం. అమ్మాయి అంజలి, ఆహా వచ్చేసారు చూసారా? ఏమండి? నేను చెప్పానా ఎప్పటికైనా జీవితంలో ఎంత ఎత్తుకెదుగుతుందని? నా బంగారు తల్లి. అమ్మా, మీ బావ వచ్చాడు అమెరికా నుంచి, అబ్బాసు. అరే అల్లుడు, అబ్బాస్ అంటే ఆ యాడ్ చేసిన ఆయన వస్తాను, డైరెక్ట్ గా బాత్రూమ్ కడిగాడు వచ్చాడు వీడు. నా గురించి మీ అభిప్రాయం ఏంటి? ఏ మాటగా మాట రాజు, ఓల్డ్ ఇస్ గోల్డ్. అయితే మీరు కూడా గోల్డే మేడం. మీ సన్మానం స్పీచ్ కి టైం అయింది, అది వినాలని అందరూ చాలా వెయిట్ చేస్తున్నారు. అవునక్క అవును. ఒరే, ఎంత పెద్ద సింగరం చేసావు, మొత్తం ఇవాళ స్పీచ్ మొత్తం నీ గురించే. సరే సర్లేరా, ఊరుకోండిరా. ఈ రోజు నేను ఈ పొజిషన్ లో ఉన్నానంటే దానికి కారణం ఆ సెంటర్ కెమెరా వాళ్ళ వల్లే నేను ఈ పొజిషన్ లో ఉన్నాను. సెంటర్ కెమెరా అంటారేంట్రా? ఏ నువ్వు సీసీ కెమెరా చెప్పలేదని ఫీల్ అయ్యావా? నా చుట్టూ ఇంతమంది జనాలు మూగుతున్నారంటే దానికి కారణం ఎవరో తెలుసు? నా నగిరి నియోజకవర్గ ప్రజలు. నేను ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు నా చుట్టూనే ఉంటారు. నీ గురించి స్పీచ్ ఇస్తారో తర్వాత పార్టీ ఇస్తారో అనుకుంటే పార్టీ స్పీచ్ ఇస్తున్నారేంట్రా? నా ఫ్లెక్సీలు ఇంత ఎత్తులో ఇంత బాగా కట్టారంటే దానికి కారణం ఎవరో తెలుసా? కృష్ణ గారు. అయితే శారీ డిజైనర్ గురించి చెప్తారు, నీ డిజైనింగ్ గురించి చెప్పట్లేదు. ఒకప్పుడు తల దించుకొని ఉండేదాన్ని, ఇప్పుడు తల ఎత్తుకొని అందంగా పాడుతున్నానంటే దానికి కారణం ఎవరో తెలుసా?
మా మేకప్ మ్యాన్ గారు. ప్రొడ్యూసర్స్ నా డేట్స్ కోసం క్యూ కడుతున్నారంటే దానికి కారణం ఏంటో తెలుసా? క్యాలెండర్ లో నా డేట్స్ ఖాళీగా ఉండటం వల్ల. అసలు నా పేరు చెప్పకూడదని ఎంత గట్టిగా ఫిక్స్ అయితే ఇలాంటి వరస పని చేస్తారు చెప్పరా? చివరిగా ఒక వ్యక్తి గురించి నేను చెప్పాలి. బాలీవుడ్ లో కూడా నేను పాడే అవకాశం వచ్చిందంటే నాకు 30 రోజుల్లో హిందీ ఎలా నేర్చుకోవాలి అనే బుక్ ఇచ్చిన కోటా నర్సయ్య గారు. ఆయనకి పెద్ద థ్యాంక్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అమ్మా మీ కార్ టైర్ పంచర్ అయింది. ఏ ఆటో బాబు, నన్ను డ్రాప్ చేస్తావా? నీకు 10 రూపాయలు ఇస్తాను. నాకు 10 రూపాయల? నాకు 10 రూపాయల? 10 రూపాయలు ఇస్తాను రా. ఇలాంటి టైంలో ఒక ట్యూన్ కట్టాను చెప్పనా? అదేనా? రాజా గారు తమిళ్లో మీరే చేశారు కదా రోజా గారు. ఫస్ట్ తమిళ్ మూవీ ఇది. నాకు స్టేట్ అవార్డు కూడా వచ్చింది. తెలుగు అమ్మాయికి తమిళనాడులో బెస్ట్ యాక్ట్రెస్. అప్పుడు నేను చేయలేకపోయాను తెలుగులో, చాలా బాధేసింది. కానీ ఆది వల్ల ఈ రోజు తెలుగులో చేసే అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ ఆది. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా అనిపించింది. అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు. నేను చూడలేకపోయాను, నేను టీవీలో చూస్తాను. మనో గారు చెప్తారు. ఎక్స్ట్రానరీ మూవీ, అంత సూపర్ హిట్ ఫిలిం ఆవిడ చేసింది మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవటం అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంటది. అది ఈ స్టేజ్ లో అది చక్కగా క్రియేట్ చేశారు. అది స్కిట్ లాగా. ఎస్పెషల్లీ రోజా గారు మళ్ళీ పాత జ్ఞాపకాలతో చాలా బాగా చేశారు. ఫెంటాస్టిక్.